హయగ్రీవ భూమాయపై ప్రభుత్వం మరో ఝలకిచ్చింది. వాటిని నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 22(a)లో ఉన్నందున రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డ కొన్ని గంటల్లోనే భూములను స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేసింది రెవెన్యూ శాఖ. 12 ఎకరాలకు పైగా పోరంబోకు భూముల్లో హయగ్రీవ సంస్థ విల్లాలు నిర్మించింది. మాజీ ఎంపీ ఎంబీవీకి ఇది దెబ్బ మీద దెబ్బగా చెప్పొచ్చు. వృద్ధులు, అనాథలకు ఆశ్రమం, వసతి గృహాలు నిర్మాణం కోసం 2008లో ప్రభుత్వం నుంచి హయగ్రీవ సంస్థ చౌకగా భూములు పొందింది. ఎండాడ సర్వే నెంబర్ 92/3లోని 12.51 ఎకరాల పోరంబోకు భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో సర్కారు తీవ్రంగా పరిగణించింది. సుమారు 500 కోట్ల రూపాయల విలువైన భూములను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే నోటీస్ బోర్డులు వెలిశారు, కంచె వేసేశారు. నిర్మాణ సంస్థకు చెందిన యంత్రాలు, సామాగ్రి ఖాళీ చేయించారు. ఈ ప్రాజెక్టులో విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైసీపీ నేత, ప్రముఖ ఆడిటర్ జీవి సహా పలువురు ప్రత్యక్షంగాను పరోక్షంగాను భాగస్వాములు. అధికారం అడ్డుపెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ భూములతో వ్యాపారం చేసి కోట్లు సంపాదించారు అనేది ఆయనపై వచ్చిన ఆరోపణ.